అన్న తెలంగాణ వచ్చిన సంధి అంటే నిరుద్యోగులు ఆన్ రోడ్ ఉన్నట్టుగానే కనపడుతుంది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. సో దీని నుంచైనా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు నిరుద్యోగులు? మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఎలా గతంలో మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తీసుకున్నది ఎందుకు? గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేబుల్ టు రూల్ ద పబ్లిక్. అది కదా, వీళ్ళు గవర్నమెంట్ కి ఎట్లా వచ్చిర్రు? మేము మేనిఫెస్టో ఇస్తాం, నిరుద్యోగతను తగ్గిస్తాం, ఉద్యోగులను పెంచుతామని చెప్పిర్రు. ఈ రోజు గవర్నమెంట్ ఈ రోజు ఫామ్ అయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. గవర్నమెంట్ ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే, నేను మళ్ళీ ఒకసారి మళ్ళా చెప్తా ఉన్నా, 2.02% అనేది భారతదేశంలో అత్యంత తక్కువ శాతంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఓడిపోయింది. రైట్, మరి 2.02% ఎవరిదయ్యా అంటే నిరుద్యోగులదే. కేసీఆర్ కూడా గతంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన మేనిఫెస్టోలో కూడా ఎక్కడ ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఆయనకి ఏంటంటే ఇగ్నోర్ చేసిండు. రైట్, సో వీళ్ళందరూ నిరుద్యోగులే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇచ్చారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉపన్యాసాలు తప్పితే ఏం చేసింది? ఇప్పుడు ప్రధాన ఎజెండా కాంగ్రెస్ వచ్చడానికి ప్రధాన ఎజెండా కూడా నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు కల్పిస్తాము, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధాన ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది పార్టీ రావడానికి కారణం. మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి దీన్ని అన్న, గతంలో నేను ఒక విషయం చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్ కు మాకు 5 సంవత్సరాల టైం ఉంది, మమ్మల్ని ఏం చేయలేరని చెప్తుర్రు. రష్యా దేశంలో జార్జ్ నికోలస్ 10,000 మంది తిరుగుబాటు చేస్తే పిచ్చి కుక్కలు కాల్సినట్టు నడి రోడ్డు మీద కాల్స్తే 24 గంటలలో తిరుగుబాటు చేస్తే ఇదే జార్జ్ నికోలస్ రాత్రికి రాత్రి ఆ దేశం వదిలిపెట్టిపోయిండు. అర్థమవుతుందా? ఇవన్నీ జబర్దస్త్ స్క్రిప్ట్లు చెప్పట్లేదు, పరిపూర్ణమైన అవగాహన ఉన్నది. నేను 20 వరకు చదువుకున్నా, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పనిచేసిన. ఈ రోజు కర్మగాలి ఈ రోజు ఈ విధమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని అనుభవించడానికి ప్రధాన కారణం గవర్నమెంట్ లో వాళ్ళు తీసుకునే యొక్క విధి విధానాల వల్లనే తప్పితే ఇంకొకటి కారణం కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా మంది సపోర్ట్ చేశారు అప్పుడు నిరుద్యోగులకి. అరే మేము అండగా ఉన్నాం, ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇది చేస్తాం అది చేస్తామని. మరి ఇప్పుడు అదే నాయకులు కనపడకుండా పోయినట్టు కనపడుతుంది. మరి దాన్ని దీనికేం చెప్తా ఉన్నా అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ మొత్తానికి కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నామని మేము అనుకున్నాం. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీ సీట్లు, ఈ రేపు వచ్చే అప్కమింగ్ సర్పంచులు, ఎంపీటీసీల కోసం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ నిరుద్యోగుల కోసం కాదన్నది స్పష్టం. దీనికి రుజువు ఏంటంటే, ఇదే బల్మూరు వెంకట్ గారు ఇదే చెట్టు కిందకు వచ్చి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, మోసం జరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అని చెప్పి స్పష్టంగా మాట్లాడినటువంటి వ్యక్తి, అతనికి ఎంప్లాయ్మెంట్ వచ్చినాక అదే అన్యాయం జరుగుతున్నప్పుడు అదే సంఘ సంస్కర్త అదే రాజా రామ్మోహన్ రాయ్ ఈ రోజు ఎందుకు వచ్చి ఆయన మరి విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, ధర్మం తరపున, సత్యం తరపున ఎందుకు మాట్లాడట్లేడు? ఫస్ట్ థింగ్. రెండో థింగ్, తీన్మార్ మల్లన్న నేను పుట్టిందే ఈ ప్రపంచాన్ని మారుస్తేందుకు, ఈ 21st సెంచరీ ఇక సర్వం నా చేతులు ఉందని చెప్పినటువంటి మాటలు చెప్పి ఎమ్మెల్సీ అయ్యిండు కదా. మరి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎందుకు వాళ్ళు సంఘీభావం తెలపట్లేడు? ఎందుకు ఇక్కడ వచ్చి మరి చెప్పొచ్చు కదా, అరే బాబు నేను బాధ్యత తీసుకుంటా, రేవంత్ రెడ్డి కాడికి పోయి నేను మాట్లాడి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరిస్తాను చెప్పాల్సింది బాధ్యత ఉన్నదా లేదా? మరి నువ్వు నా కార్ వచ్చింది, 2 గన్మెన్లు ఉన్నారు, మంచిగా నా భార్య పిల్లలు సేఫ్ గా ఒక 2 years ఉండొచ్చు అని చెప్పినావు. సో నేనేం చెప్తా ఉన్నా అంటే, మీరు అడిగిన ప్రశ్నకు డేర్గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పేది ఏంటంటే, తిరుగుబాటు వాళ్ళు మాయ మాటలు చెప్పిర్రు, గవర్నమెంట్ వచ్చింది, మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు గతంలో ఏ తిరుగుబాటు జరిగిందో 100% అదే తిరుగుబాటు జరుగుతుంది. ఈ రోజులలో మాత్రం లాఠీ దెబ్బలకు, జైల్లో వేస్తే, ఉరిశిక్షలు వేస్తే, ఇప్పుడు భగత్ సింగ్ యంగ్ డైనమిక్ 23 మీసాల వయసులోనే ఉరికమ్మ అని చిరునవ్వుతో ముద్దాడి ఈ దేశం కోసం స్వాతంత్రం రావడంలో భాగస్వామి అయ్యిండు. రైట్, ఈ రోజు ఎంతో మంది సౌటలు, సన్యాసులు, దద్దమ్మలు చట్టసభలలో పోయి ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలు అయ్యి వీళ్ళు సాయంత్రం మర్చిపోతారు. ఇసొంటోళ్ళు రాజకీయాలు చేస్తారు. ఈ రోజు భగత్ సింగ్ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్డు మెంబర్ కూడా కాలే. ఇదే మహాత్మా గాంధీ వార్డు మెంబర్ కూడా కాలే. ఈ సౌటలు, ఈ సన్యాసులకు నాలాంటోడు ఇటువంటి విద్యావంతులు రాజకీయాలకు వస్తే ఇటువంటి చీప్ పాలిటిక్స్, ఈ అన్నోన్ పీపుల్, అన్సివిలైజ్డ్ బ్రెయిన్ పీపుల్ హూ హాస్ నారో మైండ్ సెట్
దే కాంట్ బి ఏబుల్ టు డూ. నో, ఎవ్రీబడి హాస్ ఎ పవర్, ఎవ్రీబడి హాస్ ఎ నాలెడ్జ్, ఎవ్రీబడి హాస్ ఎ టాలెంట్ టు. నిరుద్యోగులు వాడుకుంటున్నారని రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసము వాళ్ళు ఫార్చునరీలు, వాళ్ళు 5,000 కోట్లు ఉంటే వాళ్ళు 10,000 కోట్లు. మాకు సెల్ కంపెనీస్ ఏందో తెలుసు, మనీ మనీ టాప్. ఇప్పుడు మనీ లాండరింగ్ ఎట్లా చేస్తారో, మనీ లాండరింగ్ ఎట్లా, ఫెరా యాక్ట్ ఏందో, ఫెమా యాక్ట్ ఏందో, ఇవన్నీ కూడా ఇప్పుడు సివిల్స్ కోచింగ్ తీసుకున్నవానికి ఎంత ఉంటుంది అన్న? ఇంటర్ చదివినోడు ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, ఈ డిగ్రీ చేసిన వాడికి, పిహెచ్డి చేసిన వాడికి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? వాడు తలుచుకుంటే దేశాన్నే నాశనం చేస్తాడు, రైట్? సో ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గవర్నమెంట్ కు విజ్ఞప్తి కాదు, రిక్వెస్ట్ కాదు. భారత రాజ్యాంగంలో అందరికీ 19 ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారము వాక్ స్వాతంత్రం ఉంది. అందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేను చెప్తా ఉన్నాను ఆర్టికల్ ప్రకారం 14 ప్రకారం. ఇదే రేవంత్ రెడ్డి ఇంట్లో, లేకపోతే ఇదే మినిస్టర్లు వాళ్ళ పిల్లల్ని బాలబడి అంటే పంపిస్తారా? ఐఎమ్ క్వశ్చనింగ్. ఇస్ ఇట్ రైట్ క్వశ్చన్? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంపీల పిల్లలు, వానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వానికి ఎంతమంది కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారో తెలియదు. వాడు ఆక్స్ఫర్డ్ పోయి, కేంబ్రిడ్జ్ పోయి వాడు చదువుకుంటాడు. మేము అదే మరి నేను ఐఎమ్ డిమాండింగ్, ఐఎమ్ క్వశ్చనింగ్, ఐఎమ్ అర్జింగ్ దిస్ పీపుల్, దిస్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. వాళ్ళ పిల్లలు ఈరోజు బీసీ గురుకులాలకు, ఎస్సీ గురుకులాల ఆ కూడు దీన్ని పండుకోర్రా అంటే ఈక్వాలిటీ కదా. భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ నెంబర్ 14 చెప్తా ఉన్నది. ఇంత నిబద్ధత వీళ్ళందరూ పోయి ఆడ ప్రతిజ్ఞ చేస్తా ఉంటారు కదా, చేస్తారా లేదా? సిగ్గు తప్పిన వాళ్ళు కాదా? మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ ధర్నా నుంచైనా ఒక క్లారిటీ వస్తుంది అంటారా, లేకపోతే ఏంటి పరిస్థితి? 100%. గతంలో ఇదే విధంగా కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాలు ఉస్మానియా బిడ్డల నుంచి, ఈ నిరుద్యోగుల నుంచే అతను ఈ రోజు అధికారంలోకి వచ్చి సీట్ ఎక్కిండు. సీట్ ఎక్కినాక ఆ ఫార్చునరీలో 100 మంది గన్మెన్లు, ఆ ఉన్న సెక్యూరిటీ హైప్ చూసినాక రాజ్యం నాది, నా చేతులకు వచ్చిందని అనుకుంటూ తీసి పక్కన పెడితే 2,000 రూపాయలు పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసేటోళ్ళు ఈ రోజు 20 రూపాయలు బ్రేక్ఫాస్ట్ చేసే కాడికి వచ్చి ఈ రోజు అటువంటి దగ్గర సానుభూతి చూపిస్తారు. అంటే ఒక నిరుద్యోగి, ఒక చదువుకున్న విద్యార్థులు తలుచుకుంటే 3D HD ఫిలిం చూపిస్తారు అనేది నేను బలంగా చెప్తా ఉన్నాను. ఈడ వచ్చిన వాళ్ళంతా నిరుద్యోగులు, ఒక్క కూడా ఐఐటి చదివిన వాళ్ళు, ఐఐటి చదివినోడు మా ఫ్రెండ్ ఐఐటి బాంబేలో చదువుకుండు, ఈ రోజు గ్రూప్ 1 వచ్చింది, ఆయన వాజిరాములో ఢిల్లీలో కోచింగ్ తీసుకుండు. ఆయన స్థాయి, ఆయన చదువుకున్న నాలెడ్జ్ వేరు. మరి ఇంటర్ చదివినోడు ఎంపీ అయితే వీడు ఏం బీక్తాడు? ఈ 4 కోట్ల మంది జనాభాను అర్థం చేసుకునే స్పిరిట్ ఇంటర్మీడియట్ చదివిన అనుకుంటుందా? దే కెన్ బి ఏబుల్ టు వాయిస్, వాళ్ళ వాయిస్ వినిపిస్తారా? లోక్సభలో, రాజ్యసభలో వినిపిస్తారా? అసొంటి అంటే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే విత్ యూ. ఒక ఇంటర్మీడియట్ చదివినోనికి ఎంబీఏ చేసినోడు, ఎంటెక్ చేసినోడు గన్మెన్ ఉండాలా? అంటే పందికి సింహం గన్మెన్ ఉండాలా? సింహానికి పంది గన్మెన్ ఉండాలా? నిరక్షరాస్తునికి అక్షరాస్తుడు గన్మెన్ ఉండాలా? అక్షరాస్తుని నిరక్షరాస్తుడు కాపాడుకోవాలా? ఈ సెన్స్ ఉండాలా కదా. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఫార్చునరీలు ఉన్నాయి, గన్మెన్లు ఉన్నారు, BMW కార్లు ఉన్నాయి, పెద్ద మేధావులు, రఘురామ్ రాజన్ అసొంటోళ్ళు, ఎంతో మంది మేధావులు ఈ రోజు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పోయి, స్టాన్ఫాల్ లో పోయి వాళ్ళ విద్యను ఎంతో హ్యూమన్ రిసోర్సెస్ మోస్ట్ పవర్ఫుల్ వాల్యుబుల్ పీపుల్ గా ఉన్నారు. ఈ రోజు ఇవన్నీ హ్యూమన్ డెవలప్మెంట్. ఈ రోజు లక్సంబర్గ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే $1,00,000. భారతదేశం $1,00,000 ఈ సౌటలకు తెలుసా? $2,000. మరి ఎందుకున్నది? మనకు భారతదేశం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది. మనం ఈ రోజు అంతర్జాతీయంగా, రాజ్యాంగబద్ధంగా, మనం చట్టబద్ధంగా ఇన్ని విధి విధానాలు రూపుమాపుకున్నాక ఈ రోజు పావర్టీ ఎట్లుంది, రూరల్ ఎట్లుంది, అర్బన్ ఎట్లుంది, మేల్ ఎట్లుంది, ఫీమేల్ ఎట్లుంది, ఇవి మనం ఇప్పుడు పోయి చూస్తే ఎస్సీలు ఎట్లా ఉంది, ఎస్టీలు ఎట్లా ఉంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ గణాంకాలు కన్నా తెలుసా? కింద కూడా పర్సనల్, ప్రతి శాఖకు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ప్రతి శాఖలో పర్సనల్ సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళు చదివిన ఇంటర్ డిగ్రీకి అంత సినిమా వీళ్ళకి లేదు. ఆ నీతి ఆయోగ్ ఏదో గణాంకాలు ఇస్తే వీళ్ళు వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు. నో బడీ ఈస్ గోయింగ్ టు బిలీవ్ సచ్ ఎ నాస్టీ థింగ్స్, స్టూపిడ్ థింగ్స్. వాళ్ళకు సమర్థత ఉంటే అధికారంలో ఉండండి, నీకు సమర్థత ఉంటే ఆ శాఖను తీసుకోండి. ఈరోజు అడుగుతా ఉన్నాను, స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయినాయి, రైట్? విద్యాశాఖ మంత్రి ఎవడు? తెలియదు. దానికి ఒక పాలసీ ఉందా? హైయర్ ఎడ్యుకేషన్ అంటే తెలుసా? సెకండరీ ఎడ్యుకేషన్ అంటే తెలుసా? జేఎల్ అంటే ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జేఎల్ ఎన్ని ఉన్నాయి, డిఎల్ ఎన్ని ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎన్ని ఉన్నాయి, అసోసియేట్ ప్రొఫెసర్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ల్యాబ్ లైబ్రరీస్ స్కేర్ సిటీ ఉంది, ఎంతమంది ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, ఎన్ని స్కేర్ సిటీస్ ఉన్నాయి. వీళ్ళు ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీల పిల్లలు ఏమో పోయి వాడేమో ఢిల్లీ యూనివర్సిటీలలో, లేకపోతే లవ్లీ యూనివర్సిటీలలో, లేకపోతే నారాయణ శ్రీ చైతన్య ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళలో చదువుతాడు. అంత ప్రైవేట్ లో చదువుతాడా?
వాడు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ గ్రూప్ 1 IAS వానికి ఉద్యోగాలు కావాలి. మనం ఏం చేస్తాం? చదువంతా గవర్నమెంట్ లో చదువుతాం, మిగిలిన వాని కింద బానిస లెక్క వాడేదో కంపెనీ పెడతాడు, వాని కింద జపం చేసుకుంటూ చెక్క కొట్టుకుంటూ బతకాలి. వాని ప్రమాణాలు అంతర్జాతీయంగా ఉండాలి, తరతరాలు వాళ్ళ జన్మలు. ఇప్పుడు నేను ప్రజా పరిపాలన కాంగ్రెస్ ఎజెండా ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఆ ప్రజా పరిపాలన లేనట్టేనా లేకపోతే లేదు, నేను ఏం చెప్తా ఉన్నాను, ఈ రోజు ధర్నా పెట్టాల్సిన కర్మ ఏముంది? లక్షలు పోసి నేను గత 4 సంవత్సరాలుగా లక్షలల్ల డబ్బులు వెచ్చించి, చాలా మంది లక్షలలో డబ్బులు వెచ్చించి వాళ్ళు కోచింగ్లు తీసుకుంటారు, రాత్రి పగలు ఉంటుర్రు. ఇది ఇంకోటి కూడా నిరుద్యోగుల సమస్యలు తెలవాలి. ఊర్లలో పోతే మా తల్లిదండ్రులను అంటారు, ఈయన కొడుకు పెళ్లి కాలే, ఈయన కూతురు పెళ్లి కాలే, ఈయనకి పెళ్లి అవుతుందా? అబార్షన్ చేసుకున్న లుచ్చలు ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేసే చెక్కగల పిల్లలు వాళ్ళు మందిని ముంచి భూములు అమ్ముకొని దౌర్జన్యం చేసి కబ్జాలు చేసి వాళ్ళ పిల్లల పెళ్లి ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు PhD చేసినోడు, PG చేయనోడు వాని పెళ్లి కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారు. సాంఘికంగా మా తల్లిదండ్రులు ఎన్ని అవమానాలకు గురవుతారు అన్నది మాకు తెలుసు. మా ఇప్పుడు ఎవరైతే అశోక్ నగర్ లో విద్యావంతులు ఉన్నారో వాని ఛార్జ్ వాని ఇంటికి పోయి వాళ్ళ కుటుంబం మీద 0. ఈ సమాజానికి ఒక థ్రెట్ కూడా ఉండదు. ఇటువంటి లుచ్చలు సౌటలు అందరికి కూడా గట్టిగా పొలిటీషియన్లకు గట్టిగా భయపడేది అయితే లేదు. వాళ్ళు విద్యాశాఖ మంత్రి నింపాలా, ఇక్కడ ఉన్న వేకెన్సీస్ కూడా పారదర్శకతతో నింపాలా, ఇది DL JL అది వరుస క్రమంలో నింపాలా. ఇప్పుడు కానిస్టేబుల్ 14,000 15,000 16,000 అన్నారు. దాంట్లో అఫీషియల్ గా ఎండ్ ఆఫ్ ద డే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటోడు ఎంతమంది? 6,000 7,000. రిమైనింగ్ 9,000 10,000 మంది మళ్ళీ దే విల్ అగైన్ టు హ్యావ్ టు నోటిఫికేషన్ ఇవ్వాలా. సిగ్గుండాలి కదా మరి. వాడు హరికథ ఎప్పుడేమో మళ్ళా పరేడ్ గ్రౌండ్ లో చెప్తాడు 16 లక్షలు ఇచ్చిన, దీంట్లో విద్యాశాఖలో 6 లక్షలు ఇచ్చిన, ఈ శాఖలో 7 లక్షలు ఇచ్చిన, వైద్య శాఖలో ఎవడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కానిస్టేబుల్ SI ఇవన్నీ ఇచ్చింది కూడా తెలంగాణ BRS గవర్నమెంట్. అంటే నేను గతంలో వేరే మీడియా కూడా ఏం చెప్పినా, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆమెకు పెళ్లి అయ్యింది, వాడు ప్రెగ్నెంట్ చేసిండు, తర్వాత విడాకులు తీసుకున్నాక మళ్ళీ డెలివరీ అయ్యింది, ఆ కాకపోయి ఆధార్ కార్డు ముగ్గురు ఒకటంటే ఇట్స్ నాన్ సెన్స్ థింగ్. ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీ హ్యావ్ టు కేమ్ డౌన్. చెప్పిన కథలు నిరుద్యోగ వృత్తి ఇస్తా, ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి? హాస్టల్లో ఆడ క్వాలిటీ ఫుడ్ ఇస్తా, మెటీరియల్ ఇస్తా, ఎక్కడ పోయింది మెటీరియల్? ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్రూఫ్. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా? ఇదే ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు అందరు గురుకుల BC STలకు వచ్చి పడుకోమనండి, అదే కొడుగుట్లు తినండి. దమ్ముంటే అంత పారదర్శకత ఉందా? ఇదే ఎమ్మెల్యే పిల్లలు ఎంపీల పిల్లలు వాళ్ళ బిడ్డల పిల్లలు కొడుకుల పిల్లలను వాళ్ళు అంగన్వాడీ స్కూల్కి పంపిస్తారా? రైట్ టు ఈక్వాలిటీ చెప్తారు కదా ఆర్టికల్ 14, వాళ్ళకి ఎందుకు అప్లికబుల్ అవ్వదు? వాళ్ళ పిల్లలు US లో ఎందుకు చదువుతారు, UKలో ఎందుకు చదువుతారు? మాతృభాష తీయగా తేనె లెక్క హనీ లెక్క మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి అసలు ఇంగ్లీష్ తప్పితే తెలుగు రాదు. ప్రత్యక్షంగా తెలుగు భాష మీద ప్రీతి ఉన్నది, తెలుగు భాష మీద మమకారం ఉన్నది, గౌరవం ఉన్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.